సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు ఓర్చుకోలేకపోతే 100 నెంబర్ ఉంది కదా, కంట్రోల్ రూమ్ నెంబర్, పోలీస్ కంట్రోల్ 100 100 నెంబర్ ఫోన్ చేసి చెప్పండి, పోలీసు వాళ్ళు వస్తారు. అక్కడ మీ బస్సులో గొడవ అవుతున్నా కానీ పెద్ద గొడవ అవుతుంటే 100 నెంబర్ ఫోన్ చేయండి. కంట్రోల్ నెంబర్ నుంచి వాడుకోవాలి, దాన్ని తీసుకోవాలి. మీరు కొట్టాడుకొని కేసులు పెట్టుకోవద్దు. క్లియర్గా ఈరోజు ఏం చేస్తారు, సంవత్సరం చివర నైట్ తాగి కూడా వాళ్ళు పిచ్చే పోతే అవసరం కదా. ఈరోజు మొత్తం టీంలన్నీ కలిసి మన నారాయణఖేడ్ టౌన్లో ఈ యొక్క శివా చౌక్ నుంచి ఇటు బసవ చౌక్ మధ్యలో ఉన్న కొన్ని కాలనీలో చెక్ చేయడం జరిగింది. దాదాపుగా 60 చిల్లర వెహికల్స్ మనం చెక్ చేసి వాటికి సరైన పేపర్లు లేని కారణంగా తెచ్చి వాటిని ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. పేపర్స్ ఉంటే వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేని సమక్షంలో వాటిపైన తగిన చర్య, లీగల్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మీ ద్వారా మా పోలీసులకు విన్నపం ఏంటంటే, ఎవరు కూడా తాగి న్యూసెన్స్ చేయకుండా, అదేవిధంగా తాగిన తర్వాత బండ్లు నడిపి యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా శాంతి భద్రతలు కూడా కాపాడాలని పబ్లిక్ నేను మీ ద్వారా విన్నపం చేస్తున్నాను.